ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో మల్లె మొక్క గుబురుగా పెరిగి మల్లెపూలు పూయాలన్నా, అలాగే పూలు పూయకుండా నిలిచిపోయిన మొక్క మళ్ళీ తిరిగి పువ్వులు పూయాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఉన్న మల్లె చెట్టు కానీ, రోసెస్ కానీ, మందారాలు కానీ విపరీతంగా పూలు పూయాలంటే సింపుల్గా పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు మన ఇంట్లో వచ్చే వేస్టేజ్తోనే మనం, అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి, దాంతో మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మనం ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇట్లా విపరీతమైన పూలు మొగ్గ అనేది వస్తూ ఉంటాయి. దీనివల్ల మనకు మొక్క చక్కగా బోలెడండి మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మల్లి చెట్టు అండి, ఇట్లా విపరీతంగా మొగ్గలు వచ్చి చాలా హెల్తీగా పెరుగుతుంది. ముఖ్యంగా మనము ఈ మల్లి చెట్టుకు ఇలా మొగ్గలు రావాలి అంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. అన్ సీజన్లో కూడా అండి మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనకు మంచి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. ఎప్పుడైనా కానీ మనము మల్లి చెట్టును నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత 2 రోజులైతే అలాగే ఉంచేసాలండి. అంటే మనము వెంటనే రీపాటింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే ఆ మొక్క మన వాతావరణానికి అలవాటు పడాలి, అలాగే మన వాటర్ కూడా అలవాటు పడాలండి. ఎందుకంటే నర్సరీలో వాళ్ళు ఇచ్చే వాటర్ వేరేగా ఉంటుంది, మన ఇంట్లో ఇచ్చే వాటర్ వేరేగా ఉంటుంది అనమాట. అందుకని మల్లి చెట్టే కాదండి, ఎటువంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయినా కూడా మనము ఒక 2-3 రోజులైతే రీపాట్ చేయకుండా ఉండేది మంచిదన్నమాట. ఫ్రెండ్స్, ఈ సమ్మర్ అంతా మనకు పువ్వులు ఎక్కువ పూయాలంటే మంచి ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలండి. ఈ ఫర్టిలైజర్ మనము బయట నుంచి కొనుక్కొని రావాల్సిన అవసరం అయితే లేదండి. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే మనము తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ప్రతి 15 డేస్కి ఒకసారి నేను నా ప్లాంట్స్కి అయితే ఇస్తూ ఉంటానండి. ఒకసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే ఒకసారి మనము సాలిడ్ రూపంలో ఇస్తూ ఉంటాము. అంతేకాకుండా మొక్క కొద్దిగా పెరిగే కొద్దీ గుబురుగా పెంచడానికి ఎప్పుడూ కూడా మనము టిప్స్ అనేది కట్ చేస్తూ ఉండాలండి. దానివల్ల మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది. సో మనకి ఎక్కువ మొగ్గలు రావడానికి, తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనకు మొక్క పెరిగే కొద్దీ వారానికి ఒకసారి ఫర్టిలైజర్ అనేది ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. ఇవాళ నేను చూపిస్తున్న ఫర్టిలైజర్ వారానికి ఒకసారి ఇస్తే మొక్క అనేది చాలా చక్కగా పెరుగుతుంది. అలాగే మనకు ఎప్పుడు సాయిల్ అనేది లూజ్ చేస్తూ ఉండాలి. లూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మట్టి లూజ్గా ఉన్నప్పుడు మొక్క అనేది ఈజీగా దాన్ని తీసుకుంటుంది. అంటే మొక్క వేరు వరకు మనం ఇచ్చిన లిక్విడ్ అనేది వెళ్తుందన్నమాట. కాబట్టి మట్టి గట్టిగా ఉన్నప్పుడు మనం ఏమి ఇచ్చినా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే అది బడబడా అని కిందికి జారిపోతాయి. కాబట్టి లూజ్ చేసి ఇస్తేనే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎండలు ముదిరిన తర్వాత కంపోస్ట్ తక్కువ ఇవ్వాలండి. ఎందుకంటే మొక్కలు బాగా హీట్ అవుతాయి. సో సమ్మర్ అంతా మనము ఎక్కువ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. మనం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్కి ఏమేమి తీసుకుంటున్నామంటే ఎండిపోయిన ఆనియన్ పీల్స్ వేస్తున్నానండి. పచ్చి వేస్తే మనకు మిక్సీలో గ్రైండ్ కాదు కాబట్టి. తర్వాత బనానా పీల్స్ అండి, బాగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండకు పెట్టామనుకోండి బాగా మనకు డ్రై అయిపోతాయి. ఒకవేళ మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే పచ్చివి కూడా వేయచ్చు. తర్వాత ఎక్సెల్స్ అండి, ఇవి కూడా మనము ఎండబెట్టినవే వేయాలండి. పచ్చి వాటిలలో నీసు ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని కలిపి నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ మేము ఇలా చేసి గ్రైండ్ చేయడం మాకు కష్టము అనుకుంటే డైరెక్ట్గా కూడా మనము వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చినా కూడా ఇంతే రిజల్ట్స్ ఉంటుందండి. బియ్యం కడిగి నీళ్ళల్లో ఒక 3 డేస్ బాగా నానబెట్టేసి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే సరిపోతుంది. కాకపోతే ఈ రకంగా మనం పౌడర్ చేసుకున్న ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి మొక్క అనేది త్వరగా గ్రహిస్తుందండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజర్ని మనం ఎలా ఇవ్వాలి అనేది చూద్దాము. ఇవి బియ్యం కడిగిన నీళ్ళండి. బియ్యం కడిగిన నీళ్ళలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, సల్ఫర్ ఇలాంటి న్యూట్రియన్స్ అన్నీ మనకు ఇవే కాకుండా మినరల్స్ కూడా చాలా ఉంటాయండి. ఒక బెస్ట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అని చెప్పవచ్చు ఈ బియ్యం కడిగిన నీళ్ళు. ఇంకా విటమిన్ బి కూడా ఇందులో పుష్కలంగా ఉంటుందండి. అంటే మొక్కకు డిసీజెస్ వచ్చినప్పుడు తట్టుకునే శక్తి ఈ B1 వల్ల ఇస్తుందండి. సో ఇందులో నేను మిక్సీలో వేసిన ఈ పౌడర్ మొత్తం ఈ బియ్యం కడిగిన నీళ్ళలో యాడ్ చేస్తున్నాను. ఒక 3 డేస్ అలాగే ఉంచానండి. మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చిన బియ్యం కడిగిన నీళ్ళన్నింటినీ డైల్యూట్ చేస్తూ వచ్చాను. బకెట్ మొత్తం నిండిపోయింది. చూడండి ఎంత మంచిగా అయితే పర్మెంటేట్ అయింది. ఇందులో మంచి పోషక విలువలు అన్నీ ఉంటాయండి. ఒకవేళ 4-5 డేస్ ఉంచినా కూడా పర్వాలేదండి. స్మెల్ అనేది ఎటువంటి పరిస్థితిలో రాదు. నేను ఎంత రేషియోలో మొక్క కలుపుతున్నానో చూడండి. ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. ఎందుకంటే ఉల్లిపాయ, మనము బనానా పీల్స్ వేసాం కదా, అందుకనే ఘాటుగా ఉంటుందండి. 20 లీటర్స్ వాటర్లో 2 లీటర్స్ ఫర్టిలైజర్ని యాడ్ చేస్తున్నానండి. అంటే 1:10 రేషియోలో ప్రకారము నేను ఈ ఫర్టిలైజర్ని కలుపుతున్నాను. ఇప్పుడు అలాగే డైలీ మనము బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి,
అవి మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్‌లో మనకు పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇక మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది. అలాగే మనకు ఎక్కువ మొగ్గలొచ్చి పూలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇట్లాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఈ మల్లి మొక్కకే కాదండి, మన గార్డెన్‌లో ఉన్న అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి కూడా ఇవ్వచ్చు. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలనేవి చాలా హ్యాపీగా తీసుకుంటూ ఉంటాయండి. తీసుకున్న తర్వాత రిజల్ట్స్ అనేది మనం ఒక వారంలోనే చూడొచ్చండి. ఫ్లవర్స్ ఎంత కలర్‌ఫుల్‌గా వచ్చాయి, ఎంత బ్రైట్‌గా వచ్చాయి అనేది మనము ఒక వారం లోపలే మనం గమనించవచ్చు. చక్కగా మొక్కలనేది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్‌ని తీసుకుంటాయి. మనం కేవలం కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్‌తోని మనము పూల మొక్కల్ని చాలా బ్యూటిఫుల్‌గా అయితే పెంచుకోవచ్చండి. కొద్దిగా ఓపిక చేసుకొని ఇలాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తా ఉన్నామనుకోండి, మన గార్డెన్‌లో పూలకి అసలు కొదవే ఉండదనమాట. ఫ్రెండ్స్, కాబట్టి మనము మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తో ఇలా ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే మొక్కలు కూడా హ్యాపీగా వాటిని స్వీకరిస్తూ ఉంటాయండి. ఇలా ఇచ్చేదాని వల్ల 1 వీక్‌లోనే ఇలా మొగ్గలొచ్చేసి పూలైతే వచ్చేస్తూ ఉంటాయండి. ఇలా మనము విపరీతమైన ఎండాకాలంలో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి, అంటే కూల్ డ్రింక్స్ అంటారు కదా! అలాగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ వాటికి ఇస్తూ ఉండాలి. మొక్కలు కూడా మనతో పలకరిస్తూ ఉంటాయండి. మనము దాని దగ్గరికెళ్ళామనుకోండి, దాని పలకరింపు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్‌తోనే మనం ఈ విధంగా పూల మొక్కలనైతే మన గార్డెన్‌లో చాలా మంచిగా, చాలా అందంగా అయితే పెంచుకోవచ్చండి. కాకపోతే మనం ఏం చేస్తున్నామో, ఎందుకు ఇస్తున్నామో, ఎప్పుడు ఇస్తున్నామో అనేది గాని గమనించుకోవాలి. అలా గమనించుకోకపోయామనుకోండి, అంటే మొక్కలు కూడా చాలా స్ట్రెస్‌లో ఉన్నట్లు కనిపిస్తా ఉంటాయి. అప్పుడు ఇచ్చామనుకోండి, అవి ఆకులనేది వాడిపోతా ఉంటాయి, ముడుచుకుపోతా ఉంటాయి, రాలిపోతా ఉంటాయి, పండుబారిపోతా ఉంటాయి. అలాగే వాటర్ ఎక్కువైందా, తక్కువైందా, మట్టి కూడా గట్టిగా అయిపోయిందా, ఏమైనా డిసీజెస్ వచ్చాయా అనేది మనము ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇలా మొక్కకు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మొక్క మొదట్లోనే, అంటే మొక్క చుట్టూనే కాదండి, మనము స్ప్రే కూడా చేయొచ్చండి. స్ప్రే చేసేదాని వల్ల ఏమవుతుందంటే ఈ ఎండలకి బాగా యాక్టివ్ అవుతాయి అన్నమాట. అలా కూడా మనము చేయవచ్చు. ఇవాళ వీడియోలో మనము ఈ మల్లెపూలు అనేది మనకు జూన్ వరకు ఎలా గుత్తులు గుత్తులుగా పూయాలి, ఈ సీజన్ అంతా మనం పూలను తీసుకోవాలంటే ఎలాంటి కేర్ అండ్ టిప్స్ ఫాలో అవ్వాలి, మనము ఎలా ప్రూనింగ్ చేయాలి, ఎలా వాటరింగ్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఈ రోజు అయితే వీడియోలో తెలుసుకున్నామండి. ఇలాంటి టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి ఈ పూలని మనం ఈ సీజన్ అంతా తీసుకోవాలని ఆశిస్తున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.